ఒక చిన్న జిల్లా కానీ భారతదేశ అత్యున్నత పురస్కారాలైన భారత రత్నాలు 2 మరియు ఒక పద్మభూషణ్ అందుకున్న అద్భుతం తెలుసా? కర్ణాటకలో చిక్బలాపూర్ జిల్లా మొదటి భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861లో ముద్దేనహల్లి గ్రామంలో జన్మించిన ఈయన ప్రఖ్యాత ఇంజనీరింగ్ దిగ్గజం. కృష్ణరాజసాగర్ డ్యాం మైసూరు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. మైసూరు రాజ్య దివాన్గా కూడా ఉన్నారు. 1955లో భారతరత్న అందుకున్నారు. రెండో భారతరత్న సిఎన్ఆర్ రావు గారు చింతామణి ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన గొప్ప శాస్త్రవేత్త. నానో టెక్నాలజీ, కెమిస్ట్రీలో వేలాది రీసెర్చ్ పేపర్లు రాశారు. 2014లో భారతరత్న అందుకున్నారు. ఇంకా ఒక గొప్ప వ్యక్తి ఎన్ఆర్ నారాయణమూర్తి గారు. ఈయన చిక్కబళ్ళాపూర్ జిల్లా సిడ్లఘట్టలో 1946లో జన్మించారు. ఇన్ఫోసిస్ సహా స్థాపకుడు. భారతీయ ఐటీ రంగానికి తండ్రి లాంటి వారు. వినయం, ఎథిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఉదాహరణ. 2008లో పద్మవిభూషణ్ అందుకున్నారు. ఒక్క జిల్లా ఇంజనీరింగ్లో దిగ్గజం, సైన్స్లో దిగ్గజం, ఐటీలో దిగ్గజం. 3 విభిన్న రంగాలు, 3 ఉన్నత అవార్డులు. అంతా చిక్కబళ్ళాపూర్ మట్టి నుంచే. ఇవి కేవలం అవార్డులు కాదు, ఒక జిల్లా నుంచి దేశానికి ఇచ్చిన సందేశం. ఎక్కడ పుట్టినా, ఏ కుటుంబం నుంచి అయినా కష్టపడి చదువుకుంటే, నీతి మార్గంలో నడిస్తే, దేశం కోసం కృషి చేస్తే ఏమైనా సాధించవచ్చు. ఇది చిక్కబళ్ళాపూర్ గర్వం, కర్ణాటక గర్వం, భారతదేశం యొక్క గర్వం. మీకు ఈ 3 గొప్ప వ్యక్తుల్లో ఎవరు ఎక్కువ ఇన్స్పైర్ చేశారో తప్పక చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.